వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ అభ్యర్థులు మరి ఈ ఎగ్జామ్ సంబంధించిన పుస్తకాల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో వీళ్ళు కాల్ చేయడం, మెసేజ్ చేయడం జరుగుతుంది, సార్ పుస్తకాలు కావాలని. సో లాస్ట్ టైం మనకి 2023 ఆగస్టులో జరిగిన CBT ఎగ్జామ్ ఏదైతుందో ఈ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా మరి లాస్ట్ టైం తీసుకొచ్చిన పుస్తకాన్ని రివైజ్ చేసి న్యూ కంటెంట్ తోటి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి, లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడిగింది అనేది ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఆధారంగా కంటెంట్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ బుక్ని రివైజ్ చేస్తున్నాం. సో కాబట్టి అభ్యర్థులకు నా నుంచి విన్నపం ఏంటంటే కొద్ది రోజులు ఆగండి. సో ఈ బుక్ రివైజ్ చేసి దీన్ని మళ్ళీ మనము అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మళ్ళీ మీకు ఈ పబ్లికేషన్ మనకి పుస్తకం రెడీ అయిన తర్వాత దీంట్లో ఈ లాస్ట్ టైం తీసుకొచ్చిన బుక్లో మనకి ట్రాన్స్లేషన్లో కొన్ని పదాలని ఆర్ట్ టర్మినాలజీ అయితే ఉందో ఆర్ట్ క్రాఫ్ట్ ఈ రెండు పుస్తకాలకు సంబంధించిన టర్మినాలజీ అనేది మనం కొన్ని ట్రాన్స్లేషన్ విషయంలో కొన్ని జరగలేదన్నమాట. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు మళ్ళీ మనము కొత్త న్యూ రివైజ్డ్ పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి అభ్యర్థులు కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా మళ్ళీ తెలియజేస్తాం. సో అంతేకాకుండా మనకి ఈ పుస్తకంలో యూజ్ చేసిన టర్మినాలజీ కానీ, ఈ పుస్తకంలో మనము నేషనల్ వైడ్గా జరిగే ఆర్ట్కి సంబంధించిన, క్రాఫ్ట్కి సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా కానీ, లేకపోతే ఏ ఎగ్జామ్ సంబంధించిన ఎంట్రన్స్ అంటే మీరు చదువుకోబోయే BFA కానీ, MFA కానీ, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇలా ఆర్ట్కి సంబంధించిన ఏ కోర్సెస్ మీరు మాస్టర్ డిగ్రీ లెవెల్ చదవాలనుకున్నా కానీ, డిగ్రీ లెవెల్ చదవాలనుకున్నా కానీ మనకి తీసుకొచ్చిన బుక్, ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట 100%. ఈ బుక్లో మనకి KVS, NVS, UGC అండ్ ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బుక్ మళ్ళీ రివైజ్ చేసి న్యూ పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 2023లో జరిగిన ఎగ్జామ్లో ఆల్మోస్ట్ చాలామంది మన క్లాసెస్ విని ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఆల్మోస్ట్ చాలామంది 90%, 85% మేము క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినామని చెప్పడం జరిగింది. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఎగ్జామ్ రద్దు అవ్వడం జరిగింది. మళ్ళీ న్యూ ఎగ్జామ్ ఖచ్చితంగా పెడతారు. అండ్ అంతేకాకుండా ఈ బుక్లో మనకి లాస్ట్ టైం ట్రాన్స్లేషన్ అనేది సరిగ్గా జరగలేదన్నమాట. సో దాని ఆధారంగా జనరల్గా ఇద్దరు కామన్ మ్యాన్ నార్మల్ లాంగ్వేజ్లో, ఒక కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆర్ట్ అనేది అంశం పైన ఆ నార్మల్ లాంగ్వేజ్లో, జనరల్ లాంగ్వేజ్లోనే మనకి ఈ బుక్ అంతా కూడా ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి సో దీనికి సంబంధించిన ట్రాన్స్లేషన్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో ప్రతి ఒక్క పాయింట్ని డీటెయిల్గా తీసుకొని మరి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఆ టర్మ్స్ని ఏ ప్రాసెస్లో మనం యూజ్ చేస్తాం, టెక్నికల్గా యూజ్ చేస్తామా, లేకపోతే యూసేజ్ పర్పస్లో యూజ్ చేస్తామా, లేకపోతే దేని పర్పస్లో మనం యూజ్ చేస్తామనే అంశం పైన ప్రతి ఒక్క టర్మినాలజీని మనము ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులకు అందరికీ ఏంటంటే విన్నపం ఏంటంటే వెయిట్ చేయండి. మనకి నోటిఫికేషన్ బిఫోరే ఈ బుక్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఒక 400 నుంచి 500 పేజెస్ వరకు మనకి బుక్ ఉందండి. సో కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చాలా డీటెయిల్గా ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఆధారంగా మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో 2 లాంగ్వేజెస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని, మోడల్ క్వశ్చన్స్ని మరి బుక్ టోటల్గా ఎంటైర్ బుక్ మొత్తాన్ని కూడా తీసుకురావడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మీకు ఈ అప్డేట్ విషయాన్ని మన ఛానల్ ద్వారానే తెలియజేస్తాం. సో మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ లైక్, share and subscribe our channel.